వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. నిడదవోలులో ఘనంగా వాకర్స్ క్లబ్ మరియు వనితా వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వాకర్స్ క్లబ్ వనితా వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, సెక్రటరీ చన్నపరపు రాజా, వనితా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ అమర శ్రీలక్ష్మి, సెక్రటరీ వెంకట రమణమ్మ, ట్రెజరర్ చెన్నాపరపు వీరవనిత, ప్రముఖ యోగా గురువు సానేపు వెంకట సుబ్బారావు, వాకర్స్ క్లబ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అడ్డాల నాని, ఎన్సీఎన్ ఛానల్ అధినేత నీలం నాగేంద్ర ప్రసాద్, కౌన్సిలర్ ఆరుగొల్లు వెంకటేశ్వరరావు, కేవీపీవి రంగారావు, బాజేటి నరసింహమూర్తి మరియు వాకర్స్ క్లబ్ మరియు వనితా వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा तव शुभ नामे जय भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ పూర్తి స్వాతంత్రం ఈ రిపబ్లిక్ డే రోజున వచ్చినట్టు. ఎందుకంటే మన రాజ్యాంగం ఆ రోజు నుంచి మన సొంత రాజ్యాంగం మన మేధావులందరూ కూడా రాజ్యాంగాన్ని రాసి మనకి మన హక్కులన్నీ ఈరోజు మనం ఏదైతే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఇటువంటి హక్కులన్నీ మనం పొందుతున్నామో ఇవన్నీ రాజ్యాంగం ద్వారానే వచ్చినాయి. మనకి రిపబ్లిక్ డే రోజునే పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు. దీనికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర సమరయోధులు ఎంతో పోరాటం చేసి మన స్వాతంత్రం తీసుకొచ్చి, అలాగే ఈ రాజ్యాధికారాన్ని కూడా మనకు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని మనకు అప్పచెప్పిన రోజు 75 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఒక్కసారి వాళ్ళందరినీ మననం చేసుకుంటూ ఆ పెద్దల అడుగుజాడలో మనం నడుస్తూ ఈ యొక్క రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల్ని సమాజ శ్రేయస్సు కోసం అలాగే మనం మంచి కోసం పాటుపడాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. మరి ఈ రోజున మనం గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో మనం చక్కగా జరుపుకుంటున్నాం. మరి ఇంత జరుగుతుంది. మరి మన దేశానికి స్వాతంత్రం 47 ఆగస్టు 15 మరి మనకి 1950 జూన్ 26న మనకి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ఏర్పడింది. ఈ రోజున రాజ్యాంగ చట్టం మరి మహాశయుడు అంబేద్కర్ వాళ్ళు ఆధ్వర్యంలో తయారు చేశారు. అప్పటి నుంచి మనకి హక్కులన్నీ అన్నీ ఏర్పడ్డాయి. దాని ద్వారా మనం చట్ట ప్రకారం నడుచుకుంటున్నాం. మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. 74 సంవత్సరాలు మన రాజ్యాంగ పరిపాలన మనకి ఇవ్వాలనుకున్నా అది సంపూర్ణంగా ఈరోజు వరకు నెరవేరలేదు. ఫారిన్ పాలసీ బాగాలేదు. 1945లో భద్రతా మండలి ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు ఉన్న ఎగ్జిస్టింగ్ 5 దేశాలే తప్ప మనకింతవరకు భద్రతా మండలిలో మనకు చోటు అవకాశం దక్కలేదు. అంటే బికాజ్ ఆఫ్ మన ఫారిన్ పాలసీ, మన స్వతంత్ర రాజకీయ నాయకుల దౌర్భాగ్యతకి కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. ఈ ప్రజల దృష్ట్యా ఏమీ కాకుండా ఏదో మాటలు చెప్పడం, పేపర్ చేయటం తప్పు కానీ ఇతర లేదు. ఏదైనా ఉన్న ప్రధానమంత్రి చేసిన ఒక పివి నరసింహరావు గారు మన ఆంధ్రుడు అవ్వటం, ఆ రోజుల్లో
మనకు సామెత ఉంది, నట్టనడి సముద్రాన్ని నావ మూడిపోతుంటే చుక్కాని పట్టరా తెలుగోడా అని చెప్పేసి ఒక పాట కూడా ఉంది. ఆ రోజుల్లో ఎంతమంది ప్రధానం చేసినా కానీ ఒక పివి నరసింహ వల్ల ఈ గ్లోబలైజేషన్ జరిగి కొంతవరకు మన రాష్ట్రం దేశము అంతా బాగుపడింది. తదుపరి అటువంటి నాయకులు లేకపోవటం, మన రాజ్యాంగం మనం పరిపాలించుకునే హక్కు మనకున్న ఈ దౌర్భాగ్య స్థితి ఈ రోజు వరకు కూడా మన దేశాన్ని వదిలిపెట్టడం లేదు. అంటే ప్రతి ఒక్కరూ ఈ 74 సంవత్సరాలపై 75వ సంవత్సరంలో రాజ్యాంగ పరిపాలన మనకి ఇచ్చిన హక్కుని మనం కాలరాసుకోకుండా మనందరం కూడా ఎలా వెళ్ళాలి అని ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే మన అబ్దుల్ కలాం గారు అంటారు, కళ కనండి దాన్ని సాకారం చేయండి అని. అసలు కళ లేకపోతే సాకారం చేయడం సాధ్యం కాదు. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్మలమైన మనసుతోటి ఆలోచనాపదంగా ముందుకెళ్ళి ఈ దేశానికి సేవ చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు అండి. అంటే గణతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు డైమండ్ జూబ్లీ మనం జరుపుకున్నాం. మరి ఈ సంవత్సరాల్లో కూడా మనకి స్వాతంత్రం తీసుకొచ్చి చెప్పినటువంటి మహానుభావుల యొక్క కృషితోటి మన ఫలితాలు అనుభవిస్తున్నాం. ఎలా అనుభవించాలి ఏంటి అనేటువంటిది చక్కటి రూపకల్పన చేసినటువంటి ఈ యొక్క రాజ్యాంగం ద్వారా అమలవుతున్నటువంటి రోజు ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యాంగానికి లోబడి ఉండాలి. మీరు వాడవాడలో ఆఖరి ఢిల్లీ మన ముఖ్యపట్నంలో కూడా ఈ యొక్క త్రివర్ణ పతాకం ఎగరేయబడుతుంది. మరి మనం గర్వించేదాకా ఏంటంటే అక్కడ వాడవాడలో మన ఢిల్లీలో ఎగరేసేటువంటి త్రివర్ణ పతాకం యొక్క రూపకల్ప శిల్పి ఎవరంటే మన ఆంధ్రుడు, మన తెలుగువాడు, మన పక్కన ఉన్నటువంటి చెంగల్ వెంకయ్య గారు రూపించినటువంటి ఆ త్రివర్ణ పతాకం. దాన్ని చూసి మనం కూడా గర్వపడాలి. అదేవిధంగా దేశ బోర్డర్లో ఎంతో మంది మన దేశ రక్షణ కోసం పాటుపడుతూ ఉంటారు. మన నిడదోలు పక్కన ఉన్నటువంటి నిడదోలు మాధవరం గ్రామం నుంచి ఎక్కువ మంది మిలిటరీలో ఉండడం జరిగింది. అలాంటి గ్రామానికి పక్కగా మనం ఉండడం కూడా అది మనం అదృష్టంగా భావించాలి. ఏదైనప్పటికీ కూడా ఈ గణతంత్ర ఫలాలు అందరూ కూడా సమానంగా అందుకొని సుఖ సంతోషాలతో ఉంటారని అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. Everyone, my name is Dikshita. Today is 26th January. At first, I wish you all a very happy Republic Day.